కీర్తనలోకి వెళ్ళిపోదామండి. ఈ యొక్క 48వ కీర్తన భాగం ఈనాటి మన జాన కీర్తన. దేవునికి స్తోత్రం. ఈ 48వ కీర్తనలో ఉన్న 14 వచనాల సారాంశాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఇది కూడా కోరాహు కుమారులకు అనుభవంతో కూడిన కీర్తన. ఈ కీర్తన ముఖ్యోద్దేశం ఏమిటంటే, మనము ఆరాధిస్తున్న దేవుడు మనకు దేవుడిగా ఉంటే మరణము వరకు ఆయన మనల్ని నడిపిస్తాడంట. అంటే ఈ లోకములో ఉన్నంతకాలము కూడా మనల్ని ఎన్నడూ విడిచిపెట్టకుండా, ఎడబాయకుండా కాచి కాపాడుతాడంటే. నమ్మిన వారు స్తోత్రం చెబుదామా? అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నాం. మనం నమ్ముకున్న దేవుడు మనకు దేవుడిగా ఉన్నాడా అనేది ఎవరికి వారు పరీక్షించుకోవాలి. దేవుడు నమ్ముకున్నానని చెప్పుకున్నాం, మంచిదే. మరి ఆ దేవుడు నీకు దేవుడిగా ఉన్నాడా అంటే ఆయన నీకు నిత్యము తోడుగా ఉన్నాడా? దేవుడు అంటే నిత్యము మనల్ని కాపాడేవాడే దేవుడు. ఎన్నడూ విడువక ఎడబాయిక మనతో ఉండేవాడే దేవుడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుడు మానవుడు సృజించిందే అందుకొరకు. ఈ మానవుడు నిత్యము దేవుడితో ఉండాలి, దేవుడు మానవుడితో ఉండాలి. అది దైవ సంకల్పం. కనుక మనం ఆరాధిస్తున్న దేవుడు మనతో ఉన్నాడా? నిజంగా మనతో ఉంటే మనం ఈ లోకములో ఉన్నంతకాలము ఆయన మనకు సహాయము చేయువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో క్రీస్తు పూర్వం బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలేంటో తెలుసా? ఆయన అబ్రహాము దేవుడని, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడని పిలువబడ్డాడు. ఇలా ఎంతోమంది భక్తులుగా ఆయన దేవుడుగా ఉండి కాపాడినట్లుగా మనం చూస్తున్నాం. అది దేవుడు అబ్రహాముకు దేవుడై ఉన్నాడు, ఇస్సాకుకు దేవుడై ఉన్నాడు, యాకోబుకు దేవుడై ఉన్నాడు. ఈనాడు మనకు ఆయన దేవుడై ఉన్నాడా? వారిని కాపాడిన దేవుడు మనల్ని కూడా కాపాడగల సమర్థుడు, శక్తిమంతుడు. కనుక మనకు ఆయన దేవుడిగా ఉన్నాడా అనేది మనము ఒకసారి ఆలోచన చేయాలి. ఏ విధంగా మనం భక్తి చేస్తే ఆయన మనకు దేవుడిగా ఉంటాడో మనం ఆలోచన చేయాలి. ఆ పాట కూడా ఉంది, అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, మాకు చాలిన దేవుడు అని కూడా భక్తులు పాటలు రాశారు, పాడారు. స్తోత్రం చెల్లించండి. కనుక ఆయన మనకు చాలిన దేవుడు. మన ఏ స్థలంలో ఉన్నా, ఏ పట్టణంలో, ఏ ప్రాంతంలో, ఏ దేశంలో ఉన్నా ఆయన మనతో ఉండే దేవుడై ఉండాలి. నేను దేవుడు నమ్ముకున్నాను చెప్తే కాదు, ఆ దేవుడు నీతో ఉన్నాడా? నీతో ఆయన ఉండాలంటే ఏ విధంగా నీవు ఉండాలి? ఏ విధంగా భక్తి చేస్తే నువ్వు ఉన్న స్థలంలో ఆయన నీకు దేవుడుగా ఉంటాడు? దేవుడే నీతో ఉంటే నీ ద్వారా దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, ఆయన మహిమను కనపరుస్తాడు. దేవుడు మనతో ఉంటే మనమున్న స్థలములో దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన మహిమను మన ద్వారా ప్రాంతవాసులకు బయలుపరుస్తాడు. ఎందుకంటే ఆయన మహిమాన్వితుడు. దేవునికి స్తోత్రం. కనుక ఆయన మనకు దేవుడుగా ఉన్నాడా అనే విషయాన్ని ఎవరికి వారు పరీక్షించుకోవాలండి. ఏ విధంగా మనం జీవిస్తే ఆ దేవుడు మనకు దేవుడిగా ఉంటాడు, మనతో నిత్యము ఉంటాడు అనే విషయాన్ని ఈ కీర్తన భాగం మనకు తేటగా బోధిస్తుంది. చూడండి, ఆదికాండంలో 27వ అధ్యాయం ఒకసారి తీద్దామా? ఆదికాండం 27వ అధ్యాయంలో ఒక మాట ఉందండి. 35, 36 వచనాలు చదవండి. దయతో ఒక్కరు చదవండి. చేతులు తెచ్చిన ఇక్కడ జరిగిన సంఘటన ఏమిటంటే, ఇస్సాకు రెబ్కాలకు దేవుడు ఒకే కానుపులో రెబ్కాకు కవల పిల్లల్ని ఇచ్చాడు. ఆ పిల్లల్లో పెద్దవాడు ఏశావు, చిన్నవాడు యాకోబు.
తల్లి గర్భములో ఉండగానే, అనగా ఇస్సాకు భార్య అయిన రెబ్కా గర్భములో యోసేపు యాకోబులు ఉండగానే, పసిబిడ్డలుగా ఉండగానే వారిద్దరూ కూడా పెనుగులాడేవారంట. రోజు గర్భములో ఉండే వారు పోరాడేవారంట. చిన్నవాడు పెద్దవాడు మడమను పట్టుకుని వెనకలాగేవాడు అతని తల్లి గర్భంలో ఉండి. ఈ బాధను భరించలేక తల్లి అయిన రెబ్కా దేవుడికి ప్రార్థించిందంట. దేవా, ఈ బాధ నేను భరించలేకపోతున్నాను, నా గర్భంలో జరుగుతున్నటువంటి వేదన నేను భరించలేకపోతున్నానని దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఆమెతో మాట్లాడాడు. ఏమనో తెలుసా? అమ్మా, నీ గర్భములో 2 జనపదములు ఉన్నాయి. అంటే 2 అబ్బాయిలు ఉన్నారు. ఇద్దరు కూడా 2 జనాంగములుగా నేను దీవించబోతున్నాను. పెద్దవాడు చిన్నవాడికి దాసుడు కాబోతున్నాడు. హల్లెలూయా. కనుక చిన్నవాడని యాకోబు, పెద్దవాడని యోసేపు కంటే ముందుగా పుట్టాలని, జ్యేష్ఠునైపోవాలని తల్లి గర్భములోనే అన్న మడుమును పట్టుకుని వెనకలావుతుడు అంటాడు. పోరాటం. స్తోత్రం చెల్లించండి. అంటే యాకోబు తల్లి గర్భములో ఉండగానే జ్యేష్ఠత్వము కొరకు పోరాడిన భక్తుడు. ఎందుకంటే నాకు జ్యేష్ఠత్వం కావాలి కనుక దేవుని ఏర్పాటును బట్టి యాకోబును దేవుడు ఏర్పాటు చేసుకోబోతున్నాడని, పెద్దవాడని యోసేపుని కాకుండా యాకోబును దేవుడు ఏర్పరచుకుని, యాకోబు ద్వారా దేవుడు తన ప్రజలను భూలోకములో విస్తరించబోతున్నాడని సంగతి వారి తల్లి అయిన రెబ్కాకు దేవుడు ముందే చెప్పాడు. వారి గర్భంలో ఉండగానే చెప్పాడు. అయితే యోసేపు ముందు పుట్టాడు, తర్వాత యాకోబు పుట్టాడు కొన్ని క్షణాల్లో. యోసేపే పెద్దవాడు కనుక జ్యేష్ఠుడయ్యాడు. వారు పెరిగి పెద్దవారు అవుతూ ఉన్నారు. యోసేపేమో అడవులకు పోయి జంతువులు వేటాడడం వాడికి అలవాటంట. వేటగాడు. ఆ జంతు మాంసాన్ని తినేవాడు, మాంసాహారి యోసేపు. యాకోబు శాకాహారి, అంటే కాయగూరలు ఆకుకూరలు తినేవాడు. ప్రియులారా, గమనించాలి, వారు పెద్దవారు అయిపోతున్నారు. యోసేపేమో అడవులకు పోయి జంతువులు వేటాడి మాంసం తెచ్చి తండ్రికి కూడా ఇచ్చి ఇంట్లో ఆ మాంసాన్ని యోసేపుని బట్టి తండ్రి అని ఇస్సాకు కూడా మాంసాహారం అయిపోయాడట్టే. ఆ మాంసాహారం మంచిగా వండి పెడితే తిని చక్కగా ఉంటున్నాడు తండ్రి అని ఇస్సాకు. ఇస్సాకు కడు వృద్ధుడైపోయాడు, కళ్ళు కనపట్ల. అటువంటి స్థితి ఉన్నప్పుడు ఒక రోజున యోసేపుని పిలిచి ఇస్సాకు, తండ్రి అని ఇస్సాకు, బాబు, మంచి జంతువును వధించి నువ్వు మాంసం తెచ్చి మంచిగా వండి నాకు పెట్టాలి. ఎందుకంటే నేను వృద్ధుడైపోయాను కదా, నేను ఆశీర్వదిస్తాను, నా అభిషేకం నీ మీద ఉంచుతాను అని తండ్రి అయిన ఇస్సాకు యోసేపుకు చెప్పడం తల్లి అయిన రెబ్కా విన్నదంట. దేవుని స్తోత్రం చెల్లించండి. ఇంట్లో జరుగుతున్న కార్యమే కదా. విన్నటువంటి రెబ్కా తన గర్భములో ఉండగానే దేవుడు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంది. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పేవాడు కాడండి. కానీ రెబ్కా తొందరపడిందండి. దేవుడేమో నా చిన్న బిడ్డను యాకోబును ఆశీర్వదిస్తానన్నాడు. మన పెద్ద కుమారుడైన యోసేపుకేమో నా భర్త ఇస్సాకు ఆశీర్వాదం అంతా ఇచ్చేస్తానంటున్నాడు. అను తొందరపడి తన చిన్న కుమారుడు యాకోబుని పిలిచి, బాబు, నీ తండ్రి అయిన ఇస్సాకు ఆశీర్వాదాలన్నీ మీ అన్నకి ఇవ్వబోతున్నాడు. మీ అన్న అడవికి వెళ్ళాడు, జంతువుని వేటాడడానికి వెళ్ళాడు. వాడు మాంసం తెచ్చి వండి పెట్టకుండా ఉండముందే నేను ఒక గొర్రెను వధించి మాంసాన్ని సిద్ధపరుస్తాను, మంచిగా వండి నీకు ఇస్తాను. ఆ వంటకాన్ని తీసుకెళ్ళి మీ తండ్రి అయిన ఇస్సాకుకి ఇవ్వు. ఆయన తిని తృప్తి పొంది ఆ ఆశీర్వాదాలు నీకు ఇచ్చేస్తాడని చెప్పిందంట.
అప్పటికే యాకోబు అన్నాడు, అమ్మా నా అన్నగారు శరీరం అంతా ఎర్రగా ఉన్నా కానీ ఒళ్ళంతా రోమాలతో ఉన్నాడు, బొచ్చుతో ఉన్నాడు, నా శరీరము నున్నగా ఉంది. నా తండ్రికి కళ్ళు కనపడకపోయినా తడిమి పట్టుకుంటాడు, తడిమి గుర్తించగల జ్ఞానముంది నా తండ్రికి. మరి నాన్నగారు నేను మోసం చేయలేను అన్నాడంట. కాదు బాబు, నీకు అన్న యొక్క రోమాలతో ఉన్న వస్త్రాలు నేను సిద్ధపరిచాను, ఆ వస్త్రాలను తొడుక్కుని వెళితే నీ తండ్రి నేను చూడలేడు కనుక ఆ యొక్క నీ పెట్టిన ఆహారం తిని నీ ఒళ్ళంతా తడిమి ఆ రోమాలను చూసి ఆ బొచ్చును చూసి నేను దీవించేస్తాడు ఏసావు అనుకుని అని చెప్పింది ఎవరో తెలుసా? తన తల్లి అయినా రెపకే చెప్పింది. స్తోత్రం చెల్లించండి. ఈవేళ తల్లి తండ్రులు నేర్పుతున్నారండి పిల్లలకు కపటం అనే మనసు పెట్టేస్తున్నారు. అసలు యాకోబు మనసులో కపటం లేదండి. అసలు ఈ కపటాన్ని నూరు పోసింది తల్లి అయిన రెపకే. దేవుడు చెప్పిన మాట యథార్థమే. చిన్నవాడికి పెద్దవాడు దాసుడు కాబోతున్నాడు, నీ చిన్న బిడ్డని యాకోబు నేను ఆశీర్వదించబోతున్నాను చెప్పిన మాట నిజమే, కానీ చెప్పిన దేవుడు ఆశీర్వదించే వరకు కనిపెట్టాలి. దేవునికి స్తోత్రం. అది మన చేతుల్లోకి తీసుకోకూడదండి. దేవుడు చెప్పాడంటే ఆయన ఖచ్చితంగా తగిన సమయంలో చేస్తాడు. కానీ రెపకా తొందరపడింది. యాకోబు మనసులో కపటమైన మనసును ప్రవేశపెట్టింది. కపటమైన మనసు అనగా మోసకరమైన మనస్సు. దేవుని స్తోత్రం చెల్లించండి. అబద్ధాన్ని చెప్పి మోసం చేయడం, లేని కాని మాటలు చెప్పి మోసం చేయడం, అది నేర్పించింది తల్లి అయిన రెపకయే. కనుకనే యాకోబులోనికి కపటమైన మనసు వచ్చి పడింది. కపటమైన మనసుతో అన్న యొక్క వేషం వేసుకుని తల్లి సిద్ధపరిచిన ఆహారాన్ని పట్టుకెళ్ళి తండ్రి వద్దకు వెళ్ళినప్పుడు తండ్రి వెన్నే చెప్తున్నాడు, ఆహారాన్ని తిన్నాడు, బాబా తీసేయండి. శాంతల్లి తండ్రి దగ్గరికి వెళ్ళాడు ఆహారం పట్టుకెళ్ళి. అమ్మ వండి పెట్టింది. ఇస్సాకు ఆహారాన్ని తినేశాడు. తినేసిన తర్వాత బాబు నువ్వు దగ్గరికి రా అని చెప్పాడు. తడుము చూశాడంట యాకోబుని. తడుము చూస్తే ఏసావులాగే ఉన్నాడు, కానీ స్వరం మాత్రము యాకోబుది. అన్నాడంట వెంటనే ఇస్సాకు, బాబు నిన్ను తడుము చూస్తే ఏసావులాగా ఉన్నా కానీ స్వరం ఏంట్రా మారింది, నీ తమ్ముడు యాకోబులా మాట్లాడుతున్నావు అన్నాడంట. స్తోత్రం చెల్లించండి. లేదు తండ్రి నేను ఏసేవుని అని అబద్ధం ఆడాడు. కపటమైన మనసు ఎప్పుడైతే మనలోకి వస్తుందో ఎన్ని అబద్ధాలు ఆడేస్తామో మనకే తెలుదు. కపటమైన మనసే మనిషిని అబద్ధకుడిగా మార్చేస్తుంది. దేవునికి స్తోత్రం. అయితే తిన్నాడు. ఇస్సాకేమో యాకోబుని దీవించేశాడు. ఏసేవుకి ఇవ్వాల్సిన ఆశీర్వాదాలన్నీ యాకోబుకి ఇచ్చేశాడు. యాకోబు తండ్రి ఇచ్చిన ఆశీర్వాదాలు తీసుకుని వెళ్ళిపోయాడు. కొంత సమయానికి ఏసేవు వచ్చాడంట తండ్రి దగ్గరికి. అగులు కొడుతూ వేటాడి మాంసాన్ని సిద్ధపరచుకుని తండ్రి వద్దకు తెచ్చాడంట, ఆహారం తెచ్చాడంట. తండ్రి ఇదిగో నీ కోసం నేను ఆహారం తెచ్చాను, నీకు ఇష్టమైన మాంసాన్ని తెచ్చాను తినమంటే, బాబు నువ్వెవరు అన్నాడటే అండి. అదేంటి తండ్రి నేను ఏసేవుని నీ పెద్ద కొడుకునంటే, ఇప్పుడే నాయనా నీ ఆశీర్వాదాలన్నీ నీ సోదరుడు కపటమైన మనసుతో వచ్చి పట్టుకుపోయాడు. దేవునికి స్తోత్రం. ఇస్సాకు అంటున్నాడు తండ్రిని, ఇస్సాకు నీ తమ్ముడైన యాకోబు కపటమైన మనసుతో వచ్చి నీకు చెందవలసిన ఆశీర్వాదాలన్నీ పట్టుకుపోయాడు అన్నాడంట. హల్లెలూయా. అప్పుడు ఏసేవు అన్నాడు, నిజంగా నా తమ్ముడు పేరు యాకోబు అన్న మాట సార్థకమే అన్నాడంటే. అసలు యాకోబు అని పేరు ఎందుకు పెట్టారో తెలుసా? తల్లి గర్భములోని అన్నయ్యని ఏసేవు మడమును పట్టుకుని ప్రసవించేటప్పుడు ఏసేవు మడమ పట్టుకుని యాకోబు పుట్టాడంట. దేవుని స్తోత్రం. 25 అధ్యాయంలో ఉంది, నా నోటు మాటలు కాదు, ఆదికాండం 25 అధ్యాయం చదువుకుంటే అక్కడ అందుకనే అన్న మడమ పట్టుకుని పుట్టాడని వీడి పేరు యాకోబు అని పెట్టారంట. స్తోత్రం చెల్లించండి అందరూ.
దగ్గరగా స్తోత్రం చెబుదామా? 25, 22 కూడా చదవండి, ముందుకు వెళ్ళిపోదాం త్వరగా. అది ఎందుకు పేరు పెట్టారంటే మన లోకంలో సామెత వచ్చి పడిపోయింది. ఏంటో తెలుసా? అంకితే మాట్లాడరు మీరు, అన్నీ తెలుసు మీకు. ఏమైతే ఎల్లుల్లిపాయలా ఉండకండి. అంకితే జుట్టు, అంకకపోతే కాళ్ళు అంట. అక్కడి నుంచే వచ్చింది ఈ సామెత. అంకితే జుట్టు, మన మాట వింటే మాత్రం మన పొగిడేస్తాం, మాట వినకపోతే ఏం చేస్తాం? వాడిని మోసంతో పడగొట్టేస్తారు. అది మోసగాల పని. కపటమైన మనసు అప్పుడు పుట్టుకలో రాలేదు అతనికి, తల్లి ద్వారా ప్రవేశించింది యాకోబులో కపటమైన మనసు. ఎందుకంటే తల్లి తొందరపడిందండి. దేవుడు ఆశీర్వదిస్తాడండి, ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన మాట తప్పే దేవుడు కాదు. ఆయన దీవించే వరకు కనిపెట్టలేదామె. తొందరపడి ఆ ఆశీర్వాదాలు ఏసేపు పట్టుకుపోతాడు అనుకుని యాకోబును మోసగాడిగా మార్చేసింది తల్లి. దేవుని స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా. బిగరగా దేవుని స్తుతిందా. ఎందుకంటే మన పుట్టినప్పుడు మా పూర్వకాలంలో మన పుట్టుకను బట్టి చాలామంది నక్షత్రాలు చూసి పేరు పెడతారంటారు కదా లోకస్తులు. ఉదాహరణకి పాస్టరమ్మ గారంట వరలక్ష్మి వ్రతం రోజు పుట్టిందంట మన పాస్టరమ్మ గారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మా యొక్క రెండో కుమారుడు విజయదశమి రోజు పుట్టాడు. విజయ్ అని పేరు పెట్టేశాం. స్తోత్రం చెల్లించండి. అలాగే పూర్వకాలంలో అలా పేర్లు పెట్టేసేవారు. నక్షత్రాన్ని బట్టో పుట్టినరోజును బట్టో పేర్లు పెట్టేసేవారు. కనుక యాకోబు అన్న మడమను పట్టుకుని పుట్టాడని, మడమను పట్టుకుని పుట్టినవాడు అంటే యాకోబు అని అర్థానికి అసలు మడమను పట్టుకుని పుట్టినవాడు అని అర్థం. అంటే కాళ్ళు పట్టుకునేవాడు అని అర్థం. స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. కానీ అది తప్పుడు అర్థమేమి కాదండి. ఎప్పుడైతే తల్లి గర్భములో ఉండగా దేవుడు మాట్లాడినప్పుడు మాటలు, ఈ ఆశీర్వాదం ఏదో యాసేపు పట్టుకుపోతాడని కంగారు పడి యాకోబు మనసులో కపటమును నూరుపోసింది. ఈవేళ కూడా చాలామంది తల్లిదండ్రులు అలాగే పిల్లలకు నేర్పేస్తున్నారు. పాలతో ఉగ్గుపాలతో పట్టేస్తున్నారంట. దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఆ రీతిగా యాకోబు మనసు కపటమైన మనసుగా మారిపోయిందండి. ఇంతకీ కపటమైన మనసుతో నింపబడ్డాడు. ఆ కపటమైన మనసును బట్టి తండ్రిని మోసం చేయవలసి వచ్చింది. ప్రియులారా గమనించాలి, అటువంటి కపటమైన మనసు గలవాడై యాకోబు మారిపోయాడండి. అటువంటి యాకోబు జీవితంలో దేవుడు యాకోబుని విడిచిపెట్టలేదండి. కపటమైన మనసుతో యాకోబు ఉన్నప్పటికీ కూడా అది యాకోబు యొక్క తప్పు కాదు కనుక, యాకోబు యొక్క పొరపాటు కాదు కనుక దేవునికి తెలుసు మన హృదయంలో జరిగిన కార్యాలు. మనం ఏ విధంగా పాపములో పడిపోయామో ఆ కపటమైన మనసు ఎలాగొచ్చిందో దేవుడికి తెలుసు కనుక యాకోబుకు మాత్రం దేవుడు తోడుగానే ఉన్నాడు. బేర్షాబాని విడిచిపెట్టి తల్లిదండ్రులు, అయ్యా మీ అన్నయ్యని ఏసేవు నేను చంపేస్తాడో, ఈ దేశాన్ని ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో, హారాను వెళ్ళిపో, అక్కడ మీ మేనమామ ఉన్నాడు అక్కడ బ్రతుకుమని పంపించినప్పుడు ఒంటరిగా వెళ్ళిపోతున్న యాకోబుకి దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే యాకోబు పట్ల దేవునికి గొప్ప సంకల్పం ఉంది, గొప్ప ఉద్దేశం ఉంది. తల్లి తొందరపడి కపటమైన మనసు అతనిలో పంపించినా కానీ యాకోబుతో దేవుడు ఉన్నాడండి. అందుకనే బేర్షెబా అరణ్యములో ఒంటరిగా నిద్రపోతున్నప్పుడు దేవుడు దర్శనమిచ్చి మాట్లాడాడు. బాబు నేను మీ పితరుడైన అబ్రహాము దేవుడను, నీ తండ్రి అయిన ఇస్సాకు దేవుడను, నీకు దేవుడిగా ఉండి నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో నీకు తోడుగా ఉంటాను, నువ్వు చేసే ప్రతి పనిని కూడా ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. మళ్ళా నీవు ఈ స్థలానికి చేరే వరకు నిన్ను నేను విడిచిపెట్టనని చెప్పాడు దేవుడు. విడిచిపెట్టనని చెప్పాడండి. కారణం ఏంటో తెలుసా? యాకోబు దేవుని సంకల్పం బట్టి పుట్టినవాడు.
దేవుని ఏర్పాట్లో ఉన్నవాడు ప్రియులారా. గనుకనే హారాను వెళ్ళాడు, మేనమామింట్లో మందలు మేపుతున్నాడు. మేనమామని అడిగాడు, నీ చిన్న కూతురు రాహేలునిచ్చి పెళ్లి చేయమన్నాడు. చేస్తాను, 7 సంవత్సరాలు మందలు మేపమన్నాడు మేనమామ. 7 సంవత్సరాలు మందలు మేపిన తర్వాత పెద్ద కూతురైన లేయానిచ్చి పెళ్లి చేసేసాడు. ఎందుకంటే ఆ రోజు పెళ్ళిళ్ళు ముసుగులేసి పెళ్లి చేసేవారంట. ఇప్పుడు కూడా స్థలాల్లో జరుగుతున్నాయి. అదే సంప్రదాయం క్రైస్తవ వివాహాల్లో కూడా పెట్టారు. కానీ అక్కడ అందరి ముందే ముసుగు తీయించేస్తారు. స్తోత్రం చెల్లించండి అందరూ. మోసం కాదు, ఇది యథార్థం చూడండి అని అందరూ స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. కనుక ముసుగు వేసి పెళ్లి చేసేవారు. పెళ్ళి అయ్యే వరకు ఆ అమ్మాయి ఎవరో పెళ్లి చేసుకునే పెళ్లి కొడుకు తెలిసేది కాదంట. ఆ రీతిగా పెళ్లి చేసిన తర్వాత అప్పుడు లేయాని గుర్తించాడు. అప్పుడు మేనమామని అడుగుతున్నాడు, ఎందుకు నన్ను ఇంత మోసం చేశావు? నేను రాహేలునిచ్చి చేయమంటే లేయాని ఎందుకు పెళ్లి చేసావంటే, మరొక 7 సంవత్సరాలు కొలువ చేస్తే రాహేలును కూడా నీకు పెళ్ళి చేసేస్తానన్నాడు. 14 సంవత్సరాల మందలు మేపాడు. మరొక 6 సంవత్సరాలు ఆ ప్రాంతంలోనే ఉండి మేనమామ పెట్టిన షరతులను బట్టి సంపదను సంపాదించుకోవడానికి, మందలు సంపాదించుకోవడానికి మరొక 6 సంవత్సరాలకు 20 సంవత్సరాలు పైబడి ఆ యొక్క హారాను దేశములు ఉండగా, మేనమామ ఇంట ఉండగా దేవుడు యాకోబుతో మాట్లాడి అప్పటికే భార్యలు, పిల్లలు, సంపద, పనివారులు అందరూ కూడా సమృద్ధిగా దేవుడిచ్చేశాడు. యాకోబుకి కావలసిన ఆశీర్వాదం అంత ఇచ్చేశాడు. యాకోబుది అన్నాడు, నువ్వు ప్రయాణమై మళ్ళా నీ స్వదేశానికి వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం అని చెప్తే దేవుని మాట విన్నాడు. భార్యలు పిలిపించి అంటాడు, ఇదిగో నీ తండ్రి నన్ను అనేక సార్లు మోసపరిచినప్పటికీ నేను యథార్థమైన హృదయంతో నేను ఉన్నాను కనుక దేవుడు నాకు తోడుగా ఉండి ఇంతగా నన్ను ఆశీర్వదించాడు. కనుక మనం బయలుదేరి మళ్ళా మన దేశానికి వెళ్ళిపోమని దేవుడు చెప్పాడు అన్నప్పుడు తన భార్యలు, బిడ్డలు, సంపద అంతా తీసుకుని మళ్ళా ప్రయాణమే వెళ్ళిపోతున్నాడు తిరిగి తన దేశానికి. హల్లెలూయా. వెళ్ళిపోతున్నాడు. కానీ అతడు మనసులో వేదన, నేను అన్నను మోసం చేశాను. కపటమైన మనసు నాలోకి రావడం వల్ల నా తండ్రిని మోసం చేశాను, అన్నను మోసం చేశాను. నేను చాలా క్రూడును, నా అన్న నా మీద పగబట్టుకుని ఉంటాడు. ఈ ఆలోచనలతో వెళుతూ ఎబ్బేకరే వద్దకు వెళ్ళినప్పటికీ దేవదూతలు ప్రత్యక్షమయ్యారట. దేవునికి స్తోత్రం. దేవదూతలు యాకోబుకి సేన, అక్కడ దేవదూతలు ప్రత్యక్షమయ్యారట. దేవుని పంపించిన దూతలు ప్రత్యక్షమయ్యారంట. అది చూసిన తరువాత ఆ యాకోబు తన సంపదనంతా 2గా విభజించి పని వాళ్ళకు అప్పగించి ఎబ్బేకురేవు దాటించి వాళ్ళందరినీ పంపేసి ఒక మన్నైన యేసోవు గాని ఎదురొస్తే, ఈ సంపదంతా నీ దాసుడైన నీ తమ్ముడు మీ కొరకే పంపించాడని చెప్పండి. ఈ సంపదను చూసైనా కోపం చల్లారుతుందేమో అనుకున్నాడు. ఎందుకంటే ఇంకా కపటమైన మనసు యాకోబులో ఉండిపోయింది. హల్లెలూయా. ఎందుకంటే మన మనసులో కపటం ఉంటే మనం ఎవరినో మోసం చేస్తే మన కూడా మోసం చేసేవాళ్ళు ఉంటారు. హల్లెలూయా. మోసానికి మోసమే విరుగుడు. దేవునికి స్తోత్రం. మోసకరమైన మనసు మనలో ఉంటే ఎదట వారికి భయపడతామండి. అందుకే బైబిల్లో ఉంది, నీ హృదయము నీ మీద నిందారోపణ చేయని ఎడల నీవు బహు ధైర్యవంతుడివే అన్నాడు. దేవునికి స్తోత్రం. యాకోబు మనస్సాక్షి గద్దిస్తుంది, నువ్వు కపటముతో నీ తండ్రిని మోసం చేశావు, మీ అన్నను మోసం చేశావు అని మనస్సాక్షి గద్దిస్తుంది. కనుక ఒంటరిగా మిగిలిపోయాడు. దేవుడిని అడిగి పొందుకోవాలని ఈ కపటమైన మనసును దేవుడు తప్ప ఎవరూ తొలగించలేరని ఎరిగిన వాడై యాకోబు ఒంటరిగా మిగిలిపోయి ఆ రాత్రి అంతా కూడా ప్రార్థన చేస్తుంటే దేవుడు యొక్క దూత ప్రత్యక్షమైంది. ఆ దేవదూత కాళ్ళు పట్టుకున్నాడట. దేవునికి స్తోత్రం. నన్ను నీ దీవించే వరకు నీ పాదములు నేను విడిచిపెట్టనంటున్నాడు. ఏంటా దీవెన? హారానులో ఎంతో దీవెన పొందుకున్నాడు. సంపద ఎంతో సమృద్ధిగా దేవుడిచ్చాడు. బహు మందలిచ్చాడు, గొప్ప పనివారులు ఇచ్చాడు. బహుగా దేవుడు లోకాశీర్వాదం అంతా యాకోబుకి ఇచ్చాడు. కానీ యాకోబు కావలసిన దీవెన ఏంటో తెలుసా? కపటమైన మనసును తొలగించాలి.
నన్ను యథార్థవంతుడిగా చెయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా. అదండి నిజమైన దీవెన. నేను దేవునికి అంగీకారమైన బిడ్డగా మారిపోవాలి, దేవునికి ఇష్టమైన బిడ్డగా మారిపోవాలి. ఈ కపటమైన మనసు ఉన్నంతకాలము నా తండ్రి నన్ను ఇష్టపడ్డు, నా అన్న నన్ను ఇష్టపడ్డు, నా దేవుడు నన్ను ఇష్టపడ్డని ఎరిగినవాడు. దేవుని స్తోత్రం. కనుక కపటమైన మనసును తొలగించమని దేవునికి ప్రార్థన చేశాడు. దేవదూత అంటున్నాడు, తెల్లారిపోతుంది, విడిచిపెట్టమంటే నన్ను దీవించే వరకు నిన్ను విడిచిపెట్టనన్నాడు యాకోబు. పట్టు వీడక ప్రార్థన చేస్తున్నాడు. బ్రతిమాలుతున్నప్పుడు దేవదూత యాకోబు యొక్క తొడగూటిని కొట్టాడంట. తొడగూటి సడలిపోయిందంట, సెపరేట్ అయిపోయిందంట, మాంసంతో ఏలాడుతుంది. అయినా కానీ యాకోబు పట్టు వీడక ఆశీర్వాదం కొరకు కనిపెట్టాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవదూత అడుగుతున్నారు, నీ పేరేమిటని. నా పేరు యాకోబు. అసలు యాకోబు అంటే మడుమును పట్టుకున్న అర్థం. ఆ యాకోబు అనే మాటకు మోసగాడనే సార్థకమైన పేరు వచ్చేసింది. అతడి మనసులో మోసకరమైన మనసు వచ్చింది కనుక అతని పేరే మోసకరమైనది. మోసగాడు అనేటువంటి పేరు. మనం ఎవరైనా చూడండి, మోసం చేస్తే దొంగతనం చేసేవాడు ఎవరైనా ఏమంటారు? దొంగే అంటారు. మోసగాడు వరాడు ముక్క పెచ్చు మోసగాడు అంటారు. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. మరి త్రాగుబోతుని ఏమంటారు? ఎప్పుడు తాగుతూ దొలుతూ ఉన్నవాడు పచ్చి తాగుబోతుడు అంటారు. అటువంటి పేరు తెచ్చేసుకున్నాడు ఇతను. ఈ యొక్క చెడ్డు పేరును, ఆ భయంకర సాక్ష్యాన్ని తొలగించుకోవాలని ప్రార్థన చేస్తే యాకోబు అని చెప్పగానే ఇక మీదట నీవు యాకోబు కాదు, ఇశ్రాయేలే. దేవునికి స్తోత్రం. ఇదిగో నిన్ను ఇక దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. దేవుడు ఏర్పరచుకున్న బిడ్డవు నువ్వు ఇక మోసగాడు కాదు. నీలో కపటమైన మనసును నేను తీసివేస్తున్నానని ఆ మోసకరమైన మనసును యాకోబులోంచి తొలగించగాని యాకోబు ఇశ్రాయేలుగా మారిపోయాడు. దేవుడు యాకోబుకు తోడుగా ఉండి యాకోబు దేవుడైపోయాడు. దేవుని స్తోత్రం. ఈ పాఠమంతా ఎందుకు చెప్పడందో తెలుసా? ఈ కపటమైన మనసు ఎవరిలేతుంటుందో వారికి ఆ దేవుడు దేవుడిగా ఉండలేడు. దేవుని స్తోత్రం చెల్లించండి అండి. హల్లెలూయా. యథార్థమైన మనసుతో ఉన్నవారితోనే దేవుడు ఉంటాడు. ఎందుకంటే తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నదని వాక్యం చెబుతుంది. స్తోత్రం. నువ్వే దేశంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా దేవుడు నీ తోడుగా నీతో ఉండాలంటే, నీకు సహాయం చేయాలంటే, నువ్వు చేసే ప్రతి పనిని దీవించాలంటే, నీ కుటుంబాన్ని దేవుడు వర్ధిల్లింప చేయాలంటే దేవుడికి తోడుగా ఉండాలి. దేవుడు నీకు తోడుగా ఉండాలంటే నీలో కపటమైన మనసు ఉండడానికి వీల్లేదు. యథార్థమైన హృదయముతో నీవు దేవుణ్ణి సేవించే బిడ్డగా మారిపోవాలి. హల్లెలూయా. రోమాపత్రిక 12వ అధ్యాయం 9లో ఉన్న 9వ వచనం చదవండి ఒకసారి. రోమాపత్రిక 12:9. మన ప్రేమ నిష్కపటమైనదిగా ఉండాలంట. అంటే మనలో ఉన్న ప్రేమ, ఎందుకంటే మన క్రీస్తు ప్రేమ నిష్కపటమైనది. క్రైస్తవులు అనబడేవారు క్రీస్తు ప్రేమను కలిగి ఉంటేనే కపటము లేని వారిగా మార్చబడతారు. ఎందుకంటే క్రీస్తు ప్రేమ మనలో ఉన్న కపటమైన మనసును తొలగించేది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే సౌలు పౌలుగా మార్చబడిన తరువాత, క్రీస్తు ప్రేమను పొందుకున్న తరువాత అతడు పౌలుగా మార్చబడ్డాడు. సౌలుగా ఉన్నంతకాలము కపటమైన మనసుతో ఉండేవాడు. పైకి భక్తుడే కానీ అతను చేసిన పనులన్నీ కూడా భ్రష్టుడు చేసే పనులే. దూషకుడిగా, హింసకుడిగా, హానికరుడిగా ఉన్నాడు. పైకి మాత్రం ధర్మశాస్త్ర పండితుడు, ధర్మశాస్త్ర పరిసయుడు, ధర్మశాస్త్రాన్ని బోధించే గొప్ప ప్రావీణ్యం గలవాడే సౌలుగా ఉన్నప్పుడు. కానీ అతని మనసంతా కపటముతో నిండుకున్నది. దేవుని స్తోత్రం. చాలామంది పైకి భక్తుల వలె కనపడతారు కానీ హృదయం నిండా భ్రష్టత్వం. దాన్ని కపటమైన మనసు అన్నారు, మోసకరమైన మనసు అన్నారు. హల్లెలూయా.
కొంతమంది చేసేది ఒకటి, చెప్పేది ఒకటి. కనుక సౌలుగా ఉన్నప్పుడు అలాగే ఉండేవాడు ఆయన. దమస్కులో ప్రభు దర్శనాన్ని పొందగానే, ప్రభుకు తను అప్పగించుకోగానే ప్రభు ప్రేమతో నింపబడ్డాడు సౌలు. ఆ ప్రభు యొక్క ప్రేమే సౌలును పౌలుగా మార్చేసింది. హల్లెలూయా. ఆ పౌలుగా మార్చబడినటువంటి భక్తుడైన పౌలు రోమాలో ఉన్న దేవుని సంఘాన్ని చెప్తున్నాడు, మీలో ఉన్న ప్రేమ నిష్కపటమైనదిగా ఉండాలి. ఎందుకంటే లోకములో ఉండగా లోక ప్రేమ మనలో ఉంటుంది. లోక ప్రేమలో కపటం ఉంది. స్తోత్రం చెబుదామా? లోక ప్రేమ మోసకరమైనది ప్రియులారా. పైకి పెదాలతో ప్రేమ చూపిస్తారు, మనసు నిండా కూడా ద్వేషం. చాలా బాగా మాట్లాడుతున్నారని అనుకుంటాం మనం, మనసులో ఏముందో మనకేం తెలుసు. కనుక లోక ప్రేమలో కపటం ఉంది. దేవుని ప్రేమ నిష్కపటమైన ప్రేమ. యేసయ్య కొరకు రాయబడింది. పేతురు రాసిన మొదటి పత్రికలో ఈ మాట మనం చూస్తాం. ఒకసారి చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21 నుంచి చదవండి. దయతో కూడా అదే ప్రవచనం ఉంది. ప్రియులారా గమనించండి, యేసయ్య ఎవరో తెలుసా? కపటము లేనివాడు. దేవునికి స్తోత్రం. ఆయన మోసగాడు కాదు, యథార్థవంతుడు, వేషధారి కానే కాదు. వీళ్ళ దేవుళ్ళు మన వేషం వేసుకుని ఎంతో మంది లోకంలో ఉన్నారు. యేసయ్య దేవుడిని వేషం వేసుకొని వచ్చినోడు కాదండి ఆయన. ఏ కపటము లేనివాడు, సర్వ సృష్టికర్త, మాట ద్వారా సృష్టిని చేసిన దేవుడు మనిషిని మార్చడం కొరకు ఈ మానవులు ఉన్న కపటమైన మనసును తీసివేసి యథార్థమైన మనసుని ఇవ్వడం కొరకు లోకానికి వచ్చిన దేవుడు ఆయన. హల్లెలూయా. అందుకే పౌలు గారు అంటాడు, మీలో ఉన్న ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి. కపటము లేని ప్రేమ మీలో ఉంటే చెడును అసహించుకుంటారు, మంచిని హత్తుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నిష్కపటమైన ప్రేమ కలిగిన వాడు ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన నోట కపటము లేదు. ప్రియులారా గమనించాలి, నిష్కపటమైన ప్రేమ యేసయ్య ప్రేమ. క్రీస్తును ఆరాధిస్తున్న మనం క్రీస్తు ప్రేమను కలిగి ఉంటే నిష్కపటమైన హృదయముతో ఉంటాం, యథార్థమైన హృదయముతో ఉంటాం. అప్పుడే దేవుడు మనకు దేవుడిగా ఉండి మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ మనతో ఉంటాడు. పుట్టినుంచి అత్తోరింటికి వెళ్ళే పిల్లలు దేవుణ్ణి తీసుకెళ్ళాలి కూడా. దేవుని స్తోత్రం. అంటే దేవుణ్ణి తీసుకెళ్ళి మన దేవుడు ఫోటోలు లేడండోయ్. హల్లెలూయా. యేసుబాబు ఫోటో పట్టుకుపోయి అత్తగారు ఉండాలంటే నీ హృదయం యథార్థమైనది ఉండాలి, క్రీస్తు ప్రేమతో నింపబడాలి. బాప్తిసం పొందినా పొందకపోయినా నిజంగా నువ్వు ఆయన మీద మనసు పెడితే ఆ ప్రేమ నీలో పంపేస్తాడు, మనలో పంపేస్తాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. నిష్కపటమైన క్రీస్తు ప్రేమ మనలో ఉంటే క్రీస్తు యేసును కూడా తీసుకున్నట్టే లెక్క. స్తోత్రం చెల్లించండి అందరూ. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో ఉంటాడు ఆయన. కాలేజీలో ఉండు, హాస్టల్లో ఉండు, అత్తవారింట్లో ఉండు, ఉద్యోగంలో ఉండు, ఎక్కడుండు, ఆఫీసులో ఉండు, పొలంలో ఉండు, నీతోనే ఉంటాడు ఆయన. దేవుని స్తోత్రం చెబుదామా? నీకు దేవుడిగా ఉంటాడు. ఎందుకంటే ఆయన మనసు ఎరిగిన మంచి దేవుడు. ఆయన శరీరధారిగా భూలోకములో సంచరిస్తున్న దినాల్లో జరిగిన సంభవాన్ని ఒకటి మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను రాసిన సువార్తలోకి వెళ్దాం. యోహాను రాసిన సువార్త, యోహాను రాసిన సువార్త తీయండి. మొదటి అధ్యాయంలో అద్భుతమైన విషయం ఒకటి ఉంది. ఒకసారి మనం 43వ వచనం నుంచి చదవండి. వారు శరీరధారిగా ఉన్న దినాల్లో గలిలయ, సమరయ ప్రాంతాల్లో సంచరించారు. అందుకే చాలామంది పాలస్తీనా దేశం వెళ్ళండి, యెరూషలేము వెళ్ళండి, యేసయ్య సంచరించే దినాల్లో మీరు కూడా ఆ స్థలాల్లో సంచరిస్తే మీకు మోక్షం ఉంటుందని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. డబ్బుంటే వెళ్ళండి, తప్పేం కాదు. వెళ్ళినంత రాని మీరు మోక్షానికి వెళ్ళలేరు. దేవుని స్తోత్రం. దేవుని ప్రేమ పొందలేరు. అయితే యేసయ్య సంచరిస్తున్నటువంటి ప్రాంతాలవి. గలిలయ ప్రాంతానికి వెళ్ళారట.
వెళితే బెత్సయి అక్కడ ఫిలిప్పు అనే ఒక వ్యక్తి కనబడ్డాడు. వీళ్ళందరూ జాలర్లే. ఆ ఫిలిప్పును చూసి నన్ను వెంబడించు అన్నారని ప్రభు. నన్ను వెంబడించనగానే వలలు విడిచిపెట్టి యేసేని వెంబడించను పట్టాడంట. అతడు యేసేని వెంబడిస్తున్నాడు. అతడు ఆంద్రేయ పేతురు ఉన్న ఊరు ఆ పట్టణపు వాడట ఆయన. వీళ్ళందరూ బెత్సయిదా వారు, మర్కాళ్ళు అనగా జాలర్లు. వీళ్ళందరూ ఆ పట్టణంలో ఉన్నవారు కనుక ఆ ఫిలిప్పు గారు యేసయ్యను వెంబడిస్తున్నాడు. పేతురు గారితో ఆంద్రేయ గారి అందరితో కలిసి వెంబడిస్తున్నారు. పేతురు కంటే ముందు ఆంద్రేయ దేవు యేసయ్యను వెంబడించాడు. ఆంద్రేయ ద్వారా పేతురు వచ్చాడు. ఇలాగ ఒకరి తర్వాత ఒకరిని పరిచయం చేస్తున్నారు. ఫిలిప్పును యేసయ్య పిలిస్తే వచ్చాడు. ఫిలిప్పు అనే భక్తుడట ఒక రోజున నతానేలు అనే ఒక వ్యక్తిని తీసుకొచ్చాడండి యేసు వద్దకి. యేసు ఎవరో తెలుసా? మోషే లాంటి ప్రవక్తలందరూ ప్రవచించిన ఆ ప్రవచనాసారమైనటువంటి వాడే యేసయ్యని. ఈయనే లోకరక్షకుడని ఫిలిప్పు అనే భక్తుడు నతానేలుని తీసుకొచ్చి యేసయ్యకు పరిచయం చేయగానే యేసయ్య నతానేలు చూడగానే చెప్తున్నాడు. అక్కడ చెప్పిన మాట ఏంటంటే కింద వచ్చిన చదవండి అమ్మా. అందుకు నజరేతులో నుండి మంచిది ఏదైనా వచ్చునా అని అతను ఫిలిప్పును అడుగగా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనేను. యేసు నతానయేలు తన వద్దకు వచ్చుట చూసి ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనియందు ఏ కపటము లేదని అతనితో చెప్పాను. అందరూ స్తోత్రం చెబుదామండి. మనం కపటముతో కలిగిన మనసుతో ఉన్నాము, యథార్థమైన మనసుతో ఉన్నాము యేసేకు తెలుసండి. నతానేలు అనే ఆ యొక్క వ్యక్తి ఎప్పుడూ యేసే వద్దకు వచ్చినోడు కాదు. ఫిలిప్పు అనే ఆ యొక్క భక్తుడు నతానేలుని తీసుకొచ్చి యేసు ప్రభు ఎవరో తెలియజేసి ఆయన వద్దకు తీసుకొచ్చినప్పుడు యేసయ్య నతానేలును చూడగానే అన్నాడు, ఇతడు నిజమైన ఇశ్రాయేలుడు, ఇతనిలో ఏ కపటమో లేదని చెబుతున్నాడండి. అందరూ యథార్థమైనటువంటి అంట నతానేలుని పేరు పెట్టుకున్న అందరూ యథార్థవంతులు కాదండోయ్. లోకస్తులను చూసి మోసపోకండి. స్తోత్రం చెల్లించండి అందరూ. బైబిల్లో నతానేలు అని చెప్తున్నాం మేము. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. అయ్యా నా పేరు నతానేలు, నాలో కపటం లేదు ఎవడన్నా అంటే మాత్రం నమ్మకండి. ఈ నతానేలు యేసయ్య మెచ్చుకున్న నతానేలు ఈయన. అప్పుడు నతానేలు ఎన్న అడుగుతున్నాడు, అయ్యా నువ్వు ఎక్కడ చూసావు నన్ను? నాలో ఏ కపటం లేదని ఎలా చెప్తున్నావు అంటే ఆయన అన్నాడు, నువ్వు అంజూరపు చెట్టు క్రింద ఉండగానే నిన్ను నేను చూశాను. స్తోత్రం చెల్లించండి అందరూ. ఆనాడు ప్రియులార ఇశ్రాయేలు ప్రజలు గర్భవతులైనప్పుడు, స్త్రీలు గర్భవతులైతే ప్రసవ దినాలు సమీపించేటప్పటికి వారిని అంజూరపు చెట్టు కింద కూర్చోబెట్టేవారట. అంజూరపు చెట్టు కింద నివాసం చేయించేవారంట. అంజూరపు చెట్టు కింద నివాసం చేస్తే సుఖకానుపు కలుగుతారని వారికి నమ్మకం. ఈ అంజూరపు అనేది దైవత్వానికి సాదృశ్యంగా భావించేవారు. హల్లెలూయా. దేవుని యొక్క ఆశీర్వాదంతో నింపబడిన చెట్టు అని. అందుకనే అంజూరపు పళ్ళు పండుగ అన్నాడు ఒక ఆయన. ఏదో ప్రాంతం చెప్తున్నారండి. అంజూర పండుగని పెట్టేసి గొర్రె పొట్టేలు మాంసం. ఆయన ఎరుసలేం వెళ్ళి అంజూర పళ్ళు తెచ్చాడంట. అంజూరపు నూనె పట్టుకొచ్చాడంట. అంజూరపు పండుగ చేస్తుంటాడు ఆయన. నెలకో పండుగ. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. అదంతా గుడ్డితనం. కానీ ఆనాడు ఇశ్రాయేలు ప్రజల నమ్మకం ఏంటంటే అంజూరపు చెట్టు క్రింద ఈ గర్భిణీ స్త్రీలు సుఖకానుపు కొరకు ఆ స్త్రీలు కనిపెట్టేవారటే. దేవుని ఆశీర్వాదపు నిలయమని వాళ్ళకి అర్థం. అందుకనే తన తల్లి నతానేలు తల్లి ఆ యొక్క ఆ అంజూరపు చెట్టు క్రింద ఉండి ప్రసవం కొరకు ఆ బిడ్డ కానుపు కొరకు ఎదురు చూస్తున్నప్పుడే తల్లి గర్భములు ఉండగానే దేవుడు చూశాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. వారి నమ్మకం అదండి. కనుక దేవుడు తల్లి గర్భములు ఉండగానే నతానేలుని చూశాడండి.
అందుకని అంజూరపు చెట్టు కింద నేను నిన్ను చూశాను. అందరూ స్తోత్రం చెబుదామండి. ఎందుకంటే మన తల్లి గర్భంలో ఉండగానే దేవుడు ఎరిగి ఉన్నాడనే సంగతి మనం మర్చిపోవద్దు. కనుక ఈ నతానేలు వలె సాక్ష్యం పొందిన వారం కావాలి మనం. మన హృదయాన్ని ఆయన చూస్తున్నాడు. అందుకనే మనుషులందరూ యథార్థవంతులుగానే దేవుడు పుట్టించాడు. కానీ వివిధమైన తంత్రాలు నేర్చుకున్నారు. తల్లి ద్వారానో తండ్రి ద్వారానో కుటుంబంలో ఎవరొకరు ద్వారా ఈ కపటమైన మాటలు మనలోకి వచ్చేస్తుంటాయి. అందుకంటాడు, బాలుడు నడవలసిన మార్గం నడిపించండి, పెద్దవాడైనప్పుడు త్రోవ తప్పుపోడు. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికంగా పుడుతుంది అంటున్నాడు. దేవుని స్తోత్రం. మన చుట్టూ కపటమైన మనుషులుంటే ఆ కపటమైన మనసు మనలోకి వచ్చేస్తుంది. అందుకే ప్రభు అన్నాడు, ఒక రోజున ప్రభు వద్దకు యవనస్తుడు వచ్చాడంట. ప్రభువా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తాను అన్నాడంట. ప్రభు అంటాడు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి కానీ మనుషు కుమారుడు తలదాచుకోవడానికి ఈ లోకములో స్థలమే లేదన్నాడు. నక్కలంటే మోసగాలు, ఆకాశ పక్షులంటే అవకాశవాదులు. ఈ లోక ప్రజలను దేవుడు నక్కలతో ఆకాశ పక్షులతో పోల్చాడు యేసయ్య. మోసగాళ్ళు అవకాశవాదులు నిలమైపోయింది లోకం. ఎవడ హృదయం చూసినా మోసమే, కపటమే. ఎవడు చూసిన అవకాశవాదే. కనుక ఈ లోకములో ఎక్కడ నాకు స్థలం లేదు. నక్కల్లాంటి వారికి ఆకాశ పక్షులాంటి వారికి నివాసం ఉంది ఇక్కడ అని యేసయ్య చెప్పాడట. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. కనుక యేసయ్య మన హృదయాన్ని చూస్తున్నాడు. ఆయన నమ్ముకోకముందు నువ్వు ఎలాగున్నావో, నమ్ముకున్న తర్వాత ఎలాగున్నావో చూస్తున్నాడు. ఆయన నమ్ముకున్న తర్వాత నువ్వు ఆయన ప్రేమను కలిగి జీవించాలి. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నేను క్రీస్తు శిలువ యందే తప్ప నేను దేని యందును అతిశయించను అంటాడు. అందుకే ఆ క్రీస్తు శిలువ యాగములో చూపించిన ప్రేమే నా జీవితాన్ని మార్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక కల్వరి శిలువ ప్రేమ మన హృదయంలో ఉన్న కపటమైన మనసును తీసివేసేది, యథార్థమైన హృదయముతో నింపేది ఆ కల్వరి శిలువ ప్రేమ మాత్రమే. దేవుని స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణం పొందిన తర్వాత, సమాధిని గెలిచి తిరిగి లేచిన తరువాత అప్పటికే శిష్యులకు 2 మార్లు ప్రత్యక్షమయ్యారు. 40 దినాలు భూలోకంలోనే ఉన్నారు. ఆయన మరణం చేయించిన తరువాత, సమాధిని గెలిచిన తరువాత 3వసారి కూడా వారు ప్రత్యక్షమయ్యారు ఒక రోజున. ఎందుకు ప్రత్యక్షమయ్యారంటే, యేసయ్యతో ఎంతో అన్యోన్యంగా నడిచినటువంటి పేతురు తనతో మరి కొందరు కలిసి, పేతురు గారు అన్నాడంటే ఒక రోజుని, యేసు ప్రభు ఎలాగా మనతో లేరు, ఆయన మనతో ఉన్నంతకాలం మనము ఏ కష్టపడవలసిన అవసరం లేకుండా కావలసినవన్నీ ఆయనే మనకిచ్చేవారు. ఆయన మహిమలు అన్నీ పొందుకునేవారు. ఇదిగో నా కుటుంబంలో ఎన్నో కొదువులు ఉన్నాయి, కొరతలు వచ్చాయి. కనుక నేను నాకు వచ్చినటువంటి ఆ చేపలు పట్టే పని కోసం అక్కడికి వెళ్ళిపోతున్నాను. ఇదిగో వల తీసుకున్నాను, రండి మీరెవరన్నా నాతో రాగలిగితే చేపలు పట్టుకోవడానికి, నేను మళ్ళా చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నాను రండి అన్నాడంట. అతని మాటని మరికొందరు యేసు శిష్యులే ఆ పేతురు గారితో కలిసి వెళ్ళిపోయారంట చేపలు పట్టుకోవడానికి. దోణులు సిద్ధపరచుకున్నారు, ఎక్కడో మూల పడేసిన వాళ్ళన్నీ మళ్ళా తెచ్చుకున్నారు. 3.5 సంవత్సరాలు యేసయ్యతో నడిచిన వాళ్ళు వీరు. యేసయ్య మహిమను చూసినవారు వాళ్ళు, మహిమలు అనేకమైన అద్భుత కార్యాలు అనుభవించిన వారు వీరు. ఇటువంటి యేసయ్య శిష్యులు మళ్ళా వాళ్ళ పట్టుకుని, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తాను, మరణానికి వెళ్ళినా కానీ మరణానికి వచ్చేదని చెప్పిన పేతురు గారు మళ్ళా పాత వృత్తిని తీసుకున్నాడు. పాత బ్రతుకులోనే ముందుకు సాగడానికి వెళ్ళిపోయాడు. తనతో వెళ్ళిన వారందరూ కూడా రాత్రంతా సముద్రం మీదకి వెళ్ళి ఆ తిబిరియా సముద్రం అంతా తిరిగి ఎంతో ప్రయాసపడ్డారంట. వాళ్ళందరూ దోణుల మీద వెళ్ళి వేట కోసం వలలు వేశారట. తెల్లవారిపోతుంది, మళ్ళా దరికి వచ్చేస్తున్నారు.
ఎవరికి కూడా ఒక చేప కూడా దొరకలేదు. ఆ తెల్లవారుజామున సూర్యోదయ సమయంలో ఆ యొక్క నదీ తీరమున యేసయ్య నిలిచి ఉన్నారు. యేసయ్య నిలిచి ఉండి, పిల్లలారా మీ తినడానికి మీ వద్ద ఏదైనా ఉన్నదా అని అడిగారంట. రాత్రంతా చేపలు పట్టడానికి వెళ్ళారు కదా, ఏమైనా దొరికాయా మీకు? ఇవ్వండి, మీకు ఆహారంగా నేను కాల్చి ఇస్తానన్నాడటే. వాళ్ళు అన్నారు, మాకేమి మా దగ్గర లేవు అంటున్నారు. అప్పటికే ఆయన నిప్పుల మీద ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడు. వారు తినే చేపలు అవి కాల్చేస్తున్నాడు యేసయ్య. యేసయ్య లేని వాటిని ఉన్న వాటిగా చేసే దేవుడు ఆయన. ఎప్పుడైతే మాకేం దొరకలేదన్నారో యేసయ్య అన్నాడు, మీ కుడి వైపున వలలు వేసి చేపలు పట్టుకోండి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే కుడివైపున వలలు వేసి చేపలు పట్టుకోమన్నాడో వెంటనే యేసయ్యను రొమ్మును ఆనుకున్న భక్తుడిగా పిలువబడిన యోహాను కూడా వెళ్ళిపోయాడండి ఆటకి. ఆ యోహాను అంటున్నాడు, ఈయన ప్రభువు సుమి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వెంటనే నీళ్ళలో దూకేశారండి. వెంటనే నీళ్ళలో దూకేశారు. ప్రియులారా, తర్వాత లేచి ప్రభు చెప్పిన ప్రకారంగా వలలు వేస్తే ఎన్ని చేపలు పడ్డాయి? 153 గొప్ప చేపలంట. అంటే మనం ఊహించలేంత పెద్ద చేపలు అట్టండి. అందరూ స్తోత్రం చెల్లించండి. అంటే వారు ఎన్నడూ అంత గొప్ప చేపలు, పెద్ద చేపలు పట్టుకోలేదంట. సముద్రంలో అంతంత పెద్ద చేపలు ఉంటాయని కూడా వారికి తెలదంటండి. అటువంటి పెద్ద పెద్ద చేపలను ఆ వలలోనికి పంపించాడంట ఆయన. స్తోత్రం చెబుదామా? ఎందుకని యేసయ్య మాట విని ఆ ప్రకారంగా చేయగలిగితే అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన దీవెనిస్తాడు ఆయన. మన స్వబుద్ధితో ఎన్ని ప్రయత్నాలు చేసినా అంటేది అంటదో, ముట్టింది ముట్టదో. చాలామంది అంటారు, ఏ రేవుకి వెళ్ళినా ముళ్ళపరిగా అంటారు చాలామంది. ఎందుకొరకు అంటారు? నీ స్వబుద్ధితో ప్రయత్నం చేస్తే ప్రభుని నమ్ముకుని కూడా ప్రభుని కలిగి జీవించకుండా, ప్రభుతో నీతో ఉండకుండా ఎన్ని ప్రయాసలు పడినా కానీ దానికి తగిన ప్రతిఫలం దొరకదండి. ప్రభు మనతో ఉంటే లోకములో గల గొప్ప కార్యాలు మనం చూస్తాం. దేవుని స్తోత్రం. ఎందుకంటే లోకములో ఉన్నవారందరికంటే గొప్పవాడు. హల్లెలూయా. వెంటనే యేసయ్య వద్దకు వచ్చారు. వాళ్ళు ఆ యొక్క ఆయన పెట్టిన ఆహారాన్ని తిన్నారు. అందరూ కూడా తిని తృప్తి పొందిన తరువాత పేతురు గారు ఒక్కరినే తీసుకుని వెళ్తున్నాడు దూరంగా యేసయ్య. స్తోత్రం చెల్లిందా? వాళ్ళందరూ మనసు చెడిపినోడు ఎవడు? పేతురే కదా. అల్పం అలా కూర్చుని ఉన్నారు. యేసయ్య కొరకు ఎదురు చూస్తున్నారేమో, కానీ పేతురు గారే వీళ్ళందరూ మనసులు పాడు చేసి, చాలామంది ఒకళ్ళు చూడండి, ఏం కాదులే ఆదివారం, ఇంకో ఆదివారం రాదేంటి వదినా, ఇంకో ఆదివారం వస్తుందిలే రా, ఈవేళ ఊడుపు రేపు ఉంటుందా కదా, ఈవేళ ఊడుపు రేపు ఉంటుందా అని చెప్పేసి వచ్చేవాళ్ళు కూడా లాక్కుపోతారండి. పేతురు గారు లేక కపటమైన మనసు వచ్చేసింది. ఆయనలో కపటమైన మనసు వచ్చేసింది కనుక అక్కడ ఉన్న వాళ్ళని కూడా వేటకు తీసుకుపోయాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. అందుకని పేతురు గారిని మార్చాలి. ముందా పేతురు గారి మనసులను కపటాన్ని తీసివేయాలి. అందుకే ప్రభు పేతురు గారిని దూరంగా తీసుకెళ్ళాడు. అందరికి దూరంగా తీసుకెళ్ళి, పేతురు, యోహాను కుమారుడైన పేతురు, నీవు వీరందరికంటే నన్ను అధికముగా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభువా అన్నాడు. మళ్ళా రెండోసారి అడిగారు, ప్రేమిస్తున్నాను ప్రభువా అన్నాడు. మూడోసారి అడిగారు, అయ్యా నీకే తెలుసు కదా నాయన. అంటే అర్థం ఏంటంటే, నా హృదయము మార్చేసావయ్యా. స్తోత్రం చెల్లించండి అందరూ. ఆశ్చర్యకార్యాన్ని చూడగానే పేతురున్న కపటమైన మనసు తొలగిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పేతురు హృదయాన్ని యేసయ్య మార్చేశాడు. ప్రియులారా గమనించాలి, ఈవేళ మనలోకి యేసయ్య మనలోకి కొదువులు వచ్చినప్పుడు, కొరతలు వచ్చినప్పుడు, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఏదైనా అప్పుల బాధలు ఎదురైనప్పుడు, వ్యాధి బాధలు వచ్చినప్పుడు, నీవు యేసు వైపు చూడకుండా యేసయ్య సన్నిధిని, సహవాసాన్ని విడిచిపెట్టి ఏమేమి ప్రయత్నాలు చేసినా కానీ
దానివల్ల నీకు నష్టమే కష్టమే కానీ సంతోషము సమాధానము దొరకదు. ఎందుకు? నువ్వు యేసయ్య బిడ్డవు. యేసయ్య ప్రేమతో నిన్ను పిలిచాడు. తన రక్తముతో నిన్ను కడిగి నీ బిడ్డగా చేసి ఆయన బిడ్డగా చేసుకున్నాడు. ఆయన ప్రేమను కలిగి జీవించకుండా, ఆయన ప్రతి విషయము ఆయనకు అప్పగించుకుని కనిపెట్టకుండా, ఎందుకని ఆయనకు సమస్తము చేయగల దేవుడని, లేని వాటిని ఉన్నవాటిగా చేయగల దేవుడని, లోకములో ఎవ్వరూ చేయలేని కార్యాలు యేసయ్య మాత్రమే చేయగలడని, అది కేవలం క్రీస్తు ప్రేమను కలిగిన వారికి మాత్రమే తెలుసు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. యేసయ్య నమ్ముకుంటారు, యేసయ్య ప్రేమను కలిగి జీవించరు. అందుకే యేసయ్య సన్నిధిలో కనిపెట్టకుండా, యేసయ్య సహాయం కొరకు కనిపెట్టకుండా లోక ప్రేమతో నింపబడి లోకస్తుల వైపు పరుగులు తీస్తారు. దానివల్ల నష్టమో కష్టమే. స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ప్రియులారా, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలోనే 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఉంటాయి. త్వరగా చదవండి. విడిపించే దేవుని వాక్యాన్ని హత్తుకునే వారంగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఆయన వాక్యమై ఉన్నాడు మన మధ్యని. ఆయన వాక్యాన్ని హత్తుకొని జీవిస్తే ఆయన ప్రేమతో నింపబడతావు. దేవుని స్తోత్రం చెబుదామా. నీలో ఉన్న కపటాన్ని తొలగిస్తాడు ఆయన, వేషధారను తొలగిస్తాడు ఆయన, దుష్టత్వాన్ని తీసివేస్తాడు ఆయన, క్రొత్తగా జన్మించిన శిశువులే మార్చేసి ఆయన ఆశీర్వాదాల వైపు నడిపిస్తాడు. అటువంటి ఆశీర్వాదం నాకు కావాలని ఆశించిన వారు ఉన్న చోటనే ఉన్న పాటిని మోకరించి ప్రభుకు అప్పగించుకోండి. మీకోసం నేను ప్రార్థించబోతున్నాను. అందరూ కూడా మోకరించగలిగిన వారు మోకరించండి, లేని వారు తల్ల వంచండి. కుర్చీల మీద ఉన్నవారు లేచి నిలబడాలి. ప్రభుపై మనసు నిలుపుకోండి. మీకోసం మేము ప్రార్థించబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మహాగణుడా, మహోన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన మా పరమ తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన. ఇది నారాధులు మీ సన్నిధి నుంచి మీరు మాతో సూటిగా మాట్లాడినందుకు వందనాలయ్యా. నీ ప్రేమలో కపటము లేదు నాయన. అటువంటి ప్రేమతో మమ్మల్ని ప్రేమించిన దేవుడు తండ్రి. ఆ ప్రేమను మేము కలిగి ఉంటే యథార్థవంతులుగా జీవించగలమని, అప్పుడే మీరు మాకు తోడుగా ఉండి వెళ్ళే ప్రతి స్థలములో, ఉన్న ప్రతి స్థలములో మీరు మమ్మల్ని బలపరిచి నడిపించే దేవుడు అని, మాకు దేవుడిగా ఉండి మరణము వరకు నడిపిస్తావని, మమ్మల్ని దీవించే దేవుడు అయి ఉన్నావని ఇంతవరకు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారయ్యా. మీకు వందనాలు. ఎందరైతే తమతో మీకు అప్పగించుకున్నారో, నువ్వు వాక్యమైన దేవుడు అని నేను హత్తుకుని జీవించే మనసు కలిగి ఎవరైతే అయ్యా అప్పగించుకున్నారో, ఇప్పుడే ప్రభువా పేతురు మనసును మార్చిన దేవుడా, నీ బిడ్డల మనసున కపటాన్ని తొలగించి యథార్థమైన హృదయమునిచ్చి అయ్యా మీరు తోడుగా ఉండి వారిని నడిపించమని అడుగుతున్నా. కృప చూపించండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. తెచ్చిన ప్రతి కానుక అంగీకరించునైనా మీకు వందనాలు. ఎవరి స్థితిలో ఉన్నారు, ఏ పరిస్థితిలో ఉన్నారు, వారి స్థితిగతులు ఎరిగిన దేవుడు, వారి కొదువులు కొరతలు ఎరిగిన దేవుడు. నిన్ను ఆశ్రయించే వారికి ఏ కొదువ కొరత ఉంచవునైనా నువ్వు తోడుగా ఉండే దేవుడు అయ్యా. ఎవరు మాతో ఉన్నా లేకపోయినా నువ్వు మాతో ఉండి నడిపించే దేవుడు అయ్యా. నువ్వు సర్వశక్తి గల దేవుడు అయ్యా. ఏ కొదువ కొరత రాకుండా అయ్యా మమ్మల్ని నడిపించే దేవుడు అయి ఉన్నావని ప్రతి ఒక్కరూ గ్రహించే మనసులు ఇవ్వండి. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాలను సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. మీకు వందనాలు. విద్యా సంవత్సరములు ఆయా తరగతులు చదువుతూ ఆయా ప్రాంతాలను సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు గర్భాలు తెరవండి. గర్భవతులకు ఆరోగ్యాలు దయచేయండి. బాలింతలకు బలం, చిన్న బిడ్డలపై దయాకరణ ఉంచండి. యవనస్తులను, సండే స్కూల్ బిడ్డలు దీవించునైనా. వివాహ ప్రయత్నాలను వారికి మార్గాలు తెరవండి. వివాహమైన వైవాహిక జీవితాలు సుఖమయము చేయనైనా నీకు వందనాలు. ఉద్యోగ ప్రయత్నాలు వారికి మార్గాలు తెరువునైనా. ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి తండ్రి.
అయావనుడి దినమున నూతనంగా జతపరచబడిన యవ్వన దంపతులు అయా కుమారు మౌనికలను మీరు ఆశీర్వదించండి. వారి దాంపత్య జీవితాన్ని సుఖమయం చేయండి. మౌనిక ద్వారా వారింటికి రక్షణ దయచేనైనా, మేలు దయచేనైనా నీకు వందనాలు. అయ్యా నీ ప్రియబిడ్డలందరినీ జ్ఞాపం చేసుకోండి తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న సోదరి నిర్మలమ్మ గారిని దర్శించి చిత్తమైతే లేవనెత్తిని సాక్షిగా వాడుకోండి. అది మీ చిత్తాన్ని బట్టి నడిపించునైనా మీకు వందనాలు. సంఘ బిడ్డలందరినీ దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. అయా నీకు వందనాలయ్యా. మా గ్రామ ప్రజలను, రాష్ట్ర దేశ ప్రజల నాయకులు, అధికారులను ఆశీర్వదించి బలపరిచి సహాయం చేసి మీరే మహిమ పొందమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయతో మన మధ్య దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం చేరి ఉన్న మనకును, నూతనంగా జతపరచబడిన బిడ్డలకును సదాకాలము దేవుని కృప సమాధానం తోడుగుండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. యేసు నామానికి సదా జయము, అపవాది క్రియలకు లయము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. సెలవు. వందనాలు.